హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రోహిత్ శర్మ. సో ఫ్రెండ్స్, ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ మనం ఇక్కడ చూసినట్లయితే నీతి ఆయోగ్ ఒక నూతన సూచీని విడుదల చేయడం జరిగింది. ఆ సూచీలో కేరళ అత్యంత తక్కువ పేదరికం గల రాష్ట్రంగా మనకి రికార్డుల్లో నిలిస్తే, అత్యంత ఎక్కువ మంది పేదలు కలిగి అత్యధిక పేదరికంతో మగ్గుతున్న రాష్ట్రంగా నిలిచినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి బీహార్. సో ఇక్కడ ఎంపీఐ అంటే ఏంటి, ఫస్ట్ దీని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎంపీఐ అంటే ఏంటి అంటే మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్. ఈ మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ అనేది ఏదైతే ఉందో, ఇది మల్టీ డైమెన్షనల్ అంటే అనేక విధాలుగా ఇక్కడ మనకి దీంట్లో ఏం చేస్తున్నారు అంటే క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు. పేదరికంలో ఏ ఏ కారణాల వల్ల ఏ ఏ వర్గాల వారు ఎందుకున్నారు అనేటటువంటిది. అందులో నీతి ఆయోగ్ మొట్టమొదటిసారి ఈ రిపోర్ట్ని తీసుకొస్తుంది కాబట్టి ఇది మరింత ముఖ్యమైనదిగా మనం చెప్పుకోవచ్చు. ఇక స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే కేరళలో కేవలం 0.71% మాత్రమే పేదరికంలో ఉంటే, బీహార్లో దాదాపుగా 50%కి పైగా అంటే 52% మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు అని ఈ సర్వే చెప్పడం జరిగింది. అయితే ఈ సర్వే మరి దేన్ని బేస్ చేసుకొని జరిగింది అంటే 2015-16లో భారతదేశంలో ఎన్ఎఫ్హెచ్ఎస్ అనేటటువంటి ఒక సర్వే జరిగింది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. మరి ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ కుటుంబ ఆరోగ్య సర్వేలో ప్రతి కుటుంబం వాళ్ళ యొక్క పరిస్థితులు, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితులు, అదేవిధంగా వాళ్ళ యొక్క ఆదాయం, ఇటువంటివన్నీ ఇందులో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమైంది అంటే, ఆ సర్వేని బేస్ చేసుకొని ఈ ఇండెక్స్ని తయారు చేస్తే ఈ రకమైనటువంటి రిపోర్ట్ మనకి రావడం జరిగింది. ఇక కేరళ తర్వాత గోవా రాష్ట్రం అద్భుతంగా అతి తక్కువ మంది పేదలతో ఉంటే, ఆ తర్వాత సిక్కిం, ఆ తర్వాత తమిళనాడు, ఇక పంజాబ్. ఇవి మనకి టాప్ 5 చూస్తే, ఇక వెనక నుంచి మనకి అంటే అన్నిటికన్నా ఎక్కువ పేదరికం ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాలు చూస్తే ఫస్ట్ ప్లేస్‌లో బీహార్, తర్వాత జార్ఖండ్. సో మొదటి స్థానంలో బీహార్, రెండో స్థానంలో జార్ఖండ్, ఆ తర్వాత యూపీ, ఎంపీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు మేఘాలయ. ఈ 5 ప్రాంతాలు కూడా మనకి అత్యల్ప అభివృద్ధితో అత్యధిక మంది పేదవారు ఉన్నట్టు మనకి ఇందులో తెలుస్తోంది. సో ఇక్కడ మరి ఈ సర్వే తయారు చేయడంలో మనకి మరికొన్ని అంతర్జాతీయ సంస్థలు కూడా భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఉదాహరణకి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్‌కి సంబంధించి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మనకి ఇంకొక సంస్థ కూడా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ యొక్క అనుబంధ సంస్థ అయినటువంటి ఓపీహెచ్ఐ అంటే ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఆక్స్ఫర్డ్ పవర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లేదా ఇనిషియేటివ్ అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే బీదరికం ఎక్కువగా ఉంది, అదేవిధంగా ఎక్కడ మనకి మానవ అభివృద్ధికి మరింత ఎక్కువ ఛాన్స్ ఉంది అనే విషయాల్ని అధ్యయనం చేయడం కోసం పెట్టింది. అదేవిధంగా మనకి యుఎన్డిపి, మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సమగ్రాభివృద్ధికి సంబంధించినటువంటి లక్ష్యాలు వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఈ యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా నీతి ఆయోగ్‌తో పాటు ఇందులో భాగస్వామ్యులుగా ఉండి, మరి ఇందులో హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఈ 3 పారామీటర్స్‌గా విద్య, వైద్యం మరియు నివాస పరిస్థితులు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ మూడిటిని పరిగణలోకి తీసుకొని ఈ నివేదికనైతే రూపొందించడం జరిగింది. అందులో మరి కేరళ ఫస్ట్, బీహార్ లాస్ట్ అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్, ప్రభుత్వం సెంట్రల్ విస్టా డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఈ సెంట్రల్ విస్టా అనే పేరు వినగానే మనకి ఫస్ట్ మైండ్‌లో రావాల్సింది ఏంటి అంటే కొత్త పార్లమెంటు భవంతి. సో ఈ కొత్త పార్లమెంటు భవంతితో పాటు పక్కనే ఒక నూతన కేంద్ర సెక్రటేరియట్, సెంట్రల్ సెక్రటేరియట్ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సచివాలయం, దాంతో పాటు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ప్రాంతానికి అభివృద్ధి, ఇలా అనేక ప్రాజెక్టులన్నీ కలిపి మనం సెంట్రల్ విస్టా
ప్రాజెక్ట్ అని చెప్తాము. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో 5 కంపెనీలు 5 ప్రాంతాల్లో పనులు చేస్తున్నాయి. వీటన్నిటినీ ఒకసారి ఏ విధంగా అవుతున్నాయో పరిశీలిస్తూ, అదే విధంగా వీటన్నిటికీ సంబంధించినటువంటి ఏదైతే సహకారం ఉంటుందో ఒక కంపెనీకి ఇంకొక కంపెనీకి మధ్యలో వాటన్నిటినీ కూడా పరిశీలించడం కోసం ప్రభుత్వం ఒక కమిటీని అయితే ఏర్పరచడం జరిగింది. మరి ఆ కమిటీ ఏది అంటే సెంట్రల్ విస్టా ఓవర్సైట్ కమిటీ అనేటటువంటి పేరు గల కమిటీ. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే దీని యొక్క చైర్మన్ అని మనం చెప్పుకోవాలి. మరి దీనికి చైర్మన్ ఎవరు అంటే రతన్ పి వతల్ ఆయన పూర్తి పేరు. రతన్ పి వతల్ గారు ఈయన గతంలో భారతదేశానికి ఫైనాన్స్ సెక్రటరీగా కూడా పనిచేశారు కేంద్ర ప్రభుత్వంలో. సో మాజీ ఫైనాన్స్ సెక్రటరీగా అయినటువంటి రతన్ పి వతల్ గారు ఈ సెంట్రల్ విస్టా ఓవర్సైట్ కమిటీకి అధ్యక్షత అనేది వహించబోతున్నారు. ఇక మనకి ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్లో 4 ముఖ్యమైన సంస్థలు. మొదటిది కమలాదిత్య సంస్థ, కమలాదిత్య కన్స్ట్రక్షన్. ఈ కమలాదిత్య కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఉపరాష్ట్రపతి నిలయం కొత్తగా కడుతున్నారు. ఆ ఉపరాష్ట్రపతి నిలయం వీళ్ళు ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఇక రెండవ ముఖ్యమైన కంపెనీ L&T. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సెంట్రల్ సెక్రటేరియట్ అంటే కేంద్ర సచివాలయం. ఇక వీళ్ళిద్దరూ కాకుండా మనకి నెక్స్ట్ ఉన్నది టాటా ప్రాజెక్ట్స్. వీళ్ళు పార్లమెంట్, కొత్త పార్లమెంట్ భవనాన్ని వీళ్ళు చేస్తున్నారు. ఇక నాలుగోది షాపూర్జీ పల్లోంజీ సంస్థ. ఈ షాపూర్జీ పల్లోంజీ సంస్థ ఏం చేస్తోంది అంటే మిగతా ప్రాంతం రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ప్రాంతం. సో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్నటువంటి ఆ సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాంతం ఏదైతే ఉందో నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అంటాం, ఆ ప్రాంత అభివృద్ధి పని ఈ షాపూర్జీ పల్లోంజీ అనేటటువంటి సంస్థ చేయబోతోంది. సో మరి ఇన్ని సంస్థలు కలిపి చేస్తున్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అంటే ఒక వీటన్నిటి మధ్యలో ఉన్నటువంటి కోఆర్డినేషన్ అనేది మనకి చాలా చాలా ముఖ్యం కదా. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంటు అదేవిధంగా నార్త్ సౌత్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని డిజైన్ చేసిన వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం ఇద్దరి పేర్లను తెలుసుకోవాలి. ఒక ఆయన పేరు ఎడ్విన్ లూటెన్స్. ఈ ఎడ్విన్ లూటెన్స్తో పాటు రెండో వ్యక్తి ఎవరు అంటే హెర్బర్ట్ బేకర్. వీళ్ళిద్దరూ కలిపి డిజైన్ చేశారు మన పార్లమెంటును. ఇక ఎడ్విన్ లూటెన్స్ మరో బిల్డింగ్ని కూడా డిజైన్ చేశాడు, అదే రాష్ట్రపతి భవనం. సో ఎడ్విన్ లూటెన్స్ ఒకవైపు రాష్ట్రపతి భవన్ సొంతంగా ఆయన డిజైన్ చేశారు, మరోవైపు ఆయనతో పాటు హెర్బర్ట్ బేకర్ కలిసి పార్లమెంటు భవనాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఇక హెర్బర్ట్ బేకర్ అదేవిధంగా నార్త్ బ్లాక్ మరియు సౌత్ బ్లాక్, మనం తెలుగులో కూడా వీటిని నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ అనే రాస్తాం, ఉత్తర బ్లాక్ దక్షిణ బ్లాక్ అని రాయం. సో కేంద్ర సచివాలయంలోని నార్త్ బ్లాక్ సౌత్ బ్లాక్ ఈ రెండు కూడా హెర్బర్ట్ బేకర్ అనే ఆయన డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక నెక్స్ట్ IGSTC అనేటటువంటి సంస్థ. సో ఈ IGSTC అనేటటువంటిది ఏంటి? ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్గా మనం చెప్పుకోవాలి. మరి ఇది ఎక్కడుంది అంటే మనకి గురుగ్రామ్ హర్యానాలో ఉంది. ఇది భారత ప్రభుత్వం అదేవిధంగా జర్మనీ ప్రభుత్వం ఈ రెండు సంస్థలు కలిపి తయారు చేసినటువంటి ఒక మోడల్గా మనం చెప్తాం. సో దీంట్లో ప్రస్తుతం ఏంటి అంటే మొట్టమొదటిసారి లేటరల్ ఎంట్రీ ద్వారా మహిళా పరిశోధకుల్ని
తీసుకోవాలి అని డిసైడ్ చేయడం జరిగింది. సో, ఈ వైజర్ అనే కార్యక్రమానికి ముందు ఐజీఎస్టీసీ గురించి కొంచెం తెలుసుకుందాం. ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్. మరి వీళ్ళిప్పుడు కొత్తగా వైజర్ అనేటటువంటి ఒక కార్యక్రమం ఇక్కడ ప్రారంభించబోతున్నారు. మరి ఈ వైజర్ అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే విమెన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ సైన్స్, ఇంజినీరింగ్ రీసెర్చ్. విమెన్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ సైన్స్, ఇంజినీరింగ్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో ఇక్కడ మనకి ఈ నూతన కార్యక్రమం తీసుకురావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి మహిళా రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో మహిళా పరిశోధకులు వాళ్ళని మరిన్ని ఆర్&డి ప్రాజెక్ట్స్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే చాలామంది యూనివర్సిటీ లెవెల్‌లో గోల్డ్ మెడల్స్ సాధించినటువంటి మహిళలు కూడా తరువాత కుటుంబ నేపథ్యంలో లేదా భర్త ఉద్యోగం కోసమని మరో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళు తమ కెరీర్‌ని సాక్రిఫైస్ చేస్తున్నారు. లేదంటే అత్యుత్తమంగా వాళ్ళకి గుర్తింపు లభించేటటువంటి ప్రదేశాల నుంచి బయటకొచ్చేస్తున్నారు. లేదా అక్కడి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. చాలామంది ఏంటంటే పిల్లల బాధ్యత కోసం, ఇతరత్ర బాధ్యతల కోసం పూర్తిగా తమ నైపుణ్యాలన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఇంటికే పరిమితం అవుతున్నారు. అటువంటి వారు పిల్లలు కాస్త 5, 6 ఏళ్ల తర్వాత వయసొచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం తర్వాత చాలామందికి తిరిగి మళ్ళీ కెరీర్‌ని ప్రారంభించాలి అనేటటువంటి ఒక ఐడియా వస్తుంది. కానీ ఎలా? ఇప్పుడు ఏమనుకుంటారో? ఇలా లేదా అవకాశాలు వస్తాయో రావో? ఇటువంటి ఎన్నో రకాలైనటువంటి సందేహాలుంటాయి. అలా ఆ సందేహాలు నివృత్తి చేస్తూ ఒక ఎకోసిస్టమ్ లేదా ఒక ఎన్విరాన్మెంట్‌ని గనక మనం ఇప్పుడే తయారు చేస్తే దానివల్ల ఏమవుతుంది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇంజినీరింగ్ రీసెర్చ్‌లో మరింత మంది నిష్ణాతుల్ని మనం తయారు చేసుకోగలిగి ఆల్రెడీ వీళ్ళందరినీ తయారు చేసాం. తయారు చేసినటువంటి ఈ నిష్ణాతుల్ని మనం జాగ్రత్తగా మరింతగా వాళ్ళని ఉపయోగించుకునే అవకాశం మనకొస్తుంది అని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే. మరి ఈ సంస్థకి భారతదేశం తరపున ఎవరు లేదా జర్మనీ నుంచి ఎవరు ఉన్నారు అనేది ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ సంస్థ ఏదైతే ఉందో ఇందులో ముఖ్యంగా మనకి కొన్ని విషయాల్ని ఫోకస్ చేయడం జరిగింది ఈ వైజర్ ప్రోగ్రామ్ ద్వారా. ఒకటి జెండర్ ఈక్వాలిటీ అంటే లింగ భేదం లేకుండా అందరికీ సమానమైన ఆపర్చునిటీస్ ఇవ్వడం. అదేవిధంగా రెండవ పాయింట్ ఇందులో ముఖ్యమైనది ఏంటి అంటే మహిళా భాగస్వామ్యం. అంటే పురుషులకి, మహిళలకి సమాన అవకాశాలు కల్పిస్తూ మహిళలకి మరింత భాగస్వామ్యాన్ని ఇందులో కల్పించాలి అని. అయితే ఈ వైజర్ అవార్డు ద్వారా మరి ఎన్ని డబ్బులొస్తాయి అంటే 39 లక్షలు భారత్ ఇస్తుంది. అదేవిధంగా 48,000 యూరోలు జర్మనీ ఇస్తుంది. రెండు కలిపితే దాదాపు ₹1,00,00,000 రీసెర్చ్ గ్రాంట్. అంటే చాలా మంచి పొజిషన్‌గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. అయితే దీనివల్ల ఏమవుతుంది అంటే మహిళా పరిశోధకులందరికీ కూడా వివిధ రీసెర్చ్ సెంటర్స్‌లో కానీ లేదంటే అకాడమిక్ ఇన్‌స్టిట్యూట్స్‌లో కానీ వాళ్ళకి ఎంట్రీ అనేది చాలా సులభంగా దొరుకుతుంది. సాధారణంగా అనేక విదేశీ యూనివర్సిటీస్‌లో కావచ్చు లేదంటే విశ్వవిద్యాలయాలతో పాటు ఇతరత్ర పరిశోధనా కేంద్రాల్లో ఏం చేస్తారు అంటే రీసెర్చ్ గ్రాంట్ ఎవరికైతే లభిస్తుందో ఆ రీసెర్చ్ గ్రాంట్ మొత్తం ఆ కంపెనీలు లేదా ఆ యూనివర్సిటీలు తీసుకొని వీళ్ళకి ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్ మరియు అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈమెకి ₹1,00,00,000 ఇక్కడ వచ్చింది. ఒక నెలకి 75,000-80,000 జీతానికి పే స్కేల్‌కి ఆమెను తీసుకున్నారనుకోండి ఒక ఆమెని. సో, ఆమెకి ఆ పే స్కేల్‌లో మీకు ఇంక్రిమెంట్లు వేసుకుంటూ పోయినా 10 సంవత్సరాల ఆమె జీతం వీళ్ళకి ముందొచ్చేసినట్టే. అదే విధంగా ఈ సంవత్సరంలో మరి రీసెర్చ్ పొజిషన్ అనేది రీసెర్చ్ ఇంకా జరిగింది. మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు. మరిన్ని కార్యక్రమాలు చేపట్టొచ్చు. మరింత ఫండింగ్ కూడా తీసుకురావచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ఈ కార్యక్రమాల్లో వీళ్ళైతే
పాల్గొనడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇటు ఇండస్ట్రీకి కావచ్చు, అటు అకాడమిక్స్‌కి కావచ్చు, లేదా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి కావచ్చు. ఎక్కడైతే మనకి సరైనటువంటి అట్మాస్ఫియర్ ఉంటుందో అక్కడ వీళ్ళని మరింత ఎంకరేజ్ చేయడం అవుతుంది అనేటటువంటిది వీళ్ళ ఉద్దేశం. మరి ఇందులో భారత్ తరపున ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే డిఎస్టి, సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్. అదేవిధంగా జర్మనీకి చెందినటువంటి బిఎంఆర్ఎఫ్, ఫెడరల్ మినిస్ట్రీ. ఇది జర్మన్లో ఉన్నదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ అండి. బిఎంఆర్ఎఫ్ అనేది జర్మన్లో, అది మనకి జర్మన్లో అవసరం లేదు కదా. సో ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో, ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అనేటటువంటి పేరుతో జరిగేటటువంటిది ఆ సంస్థ డిఎస్టితో పాటు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. రైట్. నెక్స్ట్ తర్వాత కరెంట్ అఫైర్ మనం ఒక్కసారి చూసినట్లయితే మళ్ళీ మనకి ప్రతిరోజు వచ్చేటటువంటి మన మంత్రి జితేంద్ర సింగ్ గారు, ఆయన బ్రిక్స్ దేశాల సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రుల మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మొత్తం మీద ఇది 9వ బ్రిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ సమావేశం. అదేవిధంగా ఈ సమావేశానికి ఈయన అధ్యక్షత కూడా వహించడం జరిగింది కాబట్టి మరింత ముఖ్యమైనదిగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇక్కడ మనకి తెలియాల్సిన ముఖ్యమైన విశేషాలు కొన్ని ఉన్నాయి. ఫస్ట్ బ్రిక్స్ ఒకసారి గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, అయితే ఈ మధ్య గ్యాప్ వచ్చింది కాబట్టి ఒకసారి రివైజ్ చేద్దాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, అదేవిధంగా సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలు అన్నీ కలిపి ఉన్న కూటమిని బ్రిక్స్ అంటారు. ఈ బ్రిక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి షాంఘైలో ఉంది. యాక్చువల్గా బ్రిక్స్కి డైరెక్ట్గా హెడ్ క్వార్టర్స్ లేదు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేటటువంటి ఒక బ్యాంక్ని ఈ బ్రిక్స్ సంస్థలన్నీ కలిపి ప్రారంభించాయి. ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి షాంఘైలో ఉంది. బ్రిక్స్ ఆ సంవత్సరం సమిట్కి ఎవరు అధ్యక్షత వహిస్తారో ఆ దేశంలోనే కార్యకలాపాలన్నీ ఆ సంవత్సరానికి జరుగుతాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ యొక్క ఈ మీటింగ్లో ముఖ్యమైన అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అనేటటువంటి ఈ 3 విషయాలకి ఇక్కడ పెద్దపీట వేయాలి అని వీళ్ళు డిసైడ్ అవ్వడం జరిగింది. సో ఇందులో ఏంటి అంటే కొన్ని కార్యక్రమాలు కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగింది. మరి అవి ఏంటి అని చూస్తే బ్రిక్స్ ఎస్టిఐ డిక్లరేషన్ 2021, అదేవిధంగా బ్రిక్స్ ఎస్టిఐ యాక్టివిటీ క్యాలెండర్ 2022, అంటే ఎక్కడ ఏ మీటింగ్లు జరగాలి, ఏ సమిట్లు జరగాలి, ఏంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వీళ్ళన్నీ కూడా ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. ఇక అదేవిధంగా బ్రిక్స్ ఇన్నోవేషన్ యాక్షన్ ప్లాన్, అంటే రాబోయే రోజుల్లో నూతన ఆవిష్కరణలకు ఏ విధంగా ప్రోత్సాహకాలు మనం అందించబోతున్నాము అనేటటువంటిది కూడా ఇందులో తీసుకురావడం అయితే జరిగింది. సో ఇదే విధంగా ఇక్కడ మనకి ఇంకొక ముఖ్యమైన పాయింట్, భారత్ హైలైట్ చేసినటువంటి ఒక పాయింట్ గురించి మనం డిస్కస్ చేయాలి. అదే ఏంటి అంటే వ్యాక్సిన్ మైత్రి. అంటే ఇతర దేశాలకి వ్యాక్సిన్లని మనం సప్లై చేసి వాళ్ళతో మరింత మైత్రిని పొందాము అనేటటువంటిది. ఎందుకంటే భారత్ 95 దేశాలకు 7.7 కోట్ల డోసులను పంపించింది. అంటే దాదాపుగా 3.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటిది ఇది. అదేవిధంగా కోవాక్సిన్ యొక్క ఆబ్లిగేషన్స్ చాలా దేశాల్లో ఉన్నాయి. అవి గనక తొలగిపోతే ఇంకా ఎక్కువ వ్యాక్సిన్లు తాము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము అని కూడా ఇక్కడ ఇండియా డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో దీంతో పాటు ఇటీవల మరో బ్రిక్స్ సమావేశానికి కూడా భారత్ అధ్యక్షత వహించడం జరిగింది. మరి అది ఏంటి అంటే
మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరో మీటింగ్గా చెప్పుకోవాలి. 6వ బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరం. 6వ బ్రిక్స్ యంగ్ సైంటిస్ట్ ఫోరం ఇది కూడా మనకి ఎక్కడ జరిగింది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్. ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ అనేది మనకి ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. బెంగళూరులో ఉంది. ఈ సంస్థకి కూడా భారతదేశం ఇటీవలే ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఇక ప్రస్తుతం 2021 బ్రిక్స్ అధ్యక్షత భారత్ వహిస్తోంది. సో మరి దీని యొక్క థీమ్ ఏంటి అనేది కూడా మనం చూసినట్లయితే అంటే బ్రిక్స్ అధ్యక్షత వహించడానికి కూడా ఒక థీమ్ అనేటటువంటిది సాధారణంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి భారతదేశం యొక్క థీమ్ ఏంటి అనేది మనం ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ బ్రిక్స్ ఎట్ 15 సంవత్సరాలు పూర్తయ్యాయి బ్రిక్స్ స్థాపించి. సో ఇంట్రా బ్రిక్స్ కోఆపరేషన్ ఫర్ కంటిన్యూటీ, కన్సాలిడేషన్ అండ్ కన్సెన్సస్. అంటే అర్థం ఏంటి? బ్రిక్స్ స్థాపించి 15 సంవత్సరాలైంది. బ్రిక్స్ సభ్య దేశాల మధ్యలో సహకారం వల్ల ఏమవుతుంది అంటే బ్రిక్స్ అనేది మరింత కాలం ఉంటుంది, మరింత బలంగా ఉంటుంది, అదేవిధంగా అందరినీ మెప్పించేలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ ఏఎస్ఈఎం సమిట్. 13వ ఏఎస్ఈఎం సమిట్కు భారతదేశం నుండి రిప్రజెంటేషన్ లేదా ప్రాతినిధ్యం వహించినటువంటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అందులో మాట్లాడారు అని చెప్పడం జరిగింది. సో ఈ ఏసెం అనేటటువంటిది ఏంటి అంటే ఆసియా, ఐరోపా, ఏషియా యూరోప్ మీటింగ్ సమిట్. ఏషియా యూరోప్ మీటింగ్ సమిట్, రైట్. ఇక ఇక్కడ మనం ఇంకో విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇది వర్చువల్గా జరిగింది. అదేవిధంగా దీని థీమ్ ఏంటి మరి అనేది ఒక్కసారి ఈ మీటింగ్లో, ఎందుకంటే ఉపరాష్ట్రపతి దీంట్లో అడ్రస్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమైన మీటింగ్ ఇది. సో స్ట్రెంథెనింగ్ మల్టీలాటరలిజం ఫర్ షేర్డ్ గ్రోత్గా చెప్పుకోవాలి. సో స్ట్రెంథెనింగ్ మల్టీలాటరలిజం ఫర్ షేర్డ్ గ్రోత్ అనేటటువంటి థీమ్తో ఈ ఆసియా ఐరోపా సదస్సు, 13వ ఆసియా ఐరోపా సదస్సు అనేది జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారు లేదా ఎక్కడ జరగాల్సిన ఈవెంట్ ఇది అంటే కంబోడియా దేశంలోని ఫామ్ఫెన్ ఈ ప్రాంతంలో జరగాల్సిన సదస్సు ఇది. ఓకేనా అండి? సో ఇందులో భారతదేశం కోవిడ్-19ని ఏ విధంగా ఎదుర్కొంది అనేటటువంటి అనేక విశేషాలని ఇందులో భారత్ అయితే ఎక్కువగా హైలైట్ చేయడం జరిగింది. సో ఇది ఒక ముఖ్యమైన మీటింగ్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక WHO ప్రస్తుతం వచ్చినటువంటి కొత్త స్ట్రెయిన్ని ఒమిక్రాన్ అనేటటువంటి పదంగా, ఒమిక్రాన్ అనేటటువంటి పేరుతో పిలవాలి అని డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ అనేది మనకి ఇప్పటికే చాలా దేశాలకి వ్యాపించింది దక్షిణాఫ్రికా నుంచి అని ఇతర దేశాలు ఆరోపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా ఏమో మేము ఐడెంటిఫై చేశాము, మిగతా వాళ్ళు నుంచి మాకు వచ్చింది కానీ మేము కేవలం ఐడెంటిఫై మాత్రమే చేశాము, మా దేశంలో ఇది మొదలవ్వలేదు అని వాళ్ళు చెప్తున్నారు. సో మరి ఈ వేరియంట్ ఏది అంటే B1.1.529గా దీన్ని చెప్తున్నారు. ప్రస్తుతం మరి కరోనాకి ఎన్ని వేరియంట్లు ఉన్నాయి అంటే ఆల్ఫా, బీటా, గమ్మా లేదా గామా, డెల్టా మరియు ఒమిక్రాన్. ఆల్ఫా అనేటటువంటిది B.1.1.7గా నామకరణం చేశారు. B1.1.7 ఆల్ఫా,
బి 1.1.351, గామాని P1 వేరియంట్గా పిలుస్తారు. ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అండి. జస్ట్ మనం ఎలిమినేషన్ ఎక్కడైనా అవసరమైతే సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక డెల్టా B.1.617.2, ఇక ఆమిక్రాన్ B.1.1.529. అయితే ఈ ఆమిక్రాన్ని ఆందోళన చెందాల్సినటువంటి రూపాంతరంగా కూడా పేర్కొంది. ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి భవిష్యత్తులో అంతర్జాతీయంగా అన్ని దేశాలు కూడా ఫేస్ చేసే పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో మొట్టమొదట దక్షిణాఫ్రికాలో మొదలైనటువంటి ఈ స్ట్రెయిన్ ప్రస్తుతం ఐరోపాలో అనేక దేశాలకు కూడా పాకడం జరిగింది. ఇక ముందు ముందు రోజుల్లో ఇంకెక్కడికి వెళ్తుందో ఇంకా మనం దీంట్లో చూడాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ ఏంటి అంటే కొత్త స్ట్రెయిన్ పేరు ఆమిక్రాన్గా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది భారతదేశంలో ప్రస్తుతం 1-2 కేసులు ఉన్నాయి అని చెప్తున్నారు, కానీ ఇంకా ఎవరికి పూర్తి స్థాయిలో దీనిపై సమాచారం లేదు. సో ఎన్ని కేసులు ఉన్నాయి అనేది మరికొన్ని రోజుల తర్వాతే మనకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ డాక్టర్ జయశంకర్ గారు ఎస్సీఓ యొక్క 20వ మీటింగ్లో పాల్గొన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు. న్యాయంగా శిఖరాగ్ర సమావేశం అంటే ప్రధానమంత్రి పాల్గొనాలి, కానీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి చెందిన ఈ మీటింగ్లో కేవలం ఫారిన్ అఫైర్స్ లేదా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు పాల్గొన్నారు. సో ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనకేంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది చైనా మరియు రష్యా ముఖ్యమైనటువంటి భాగస్వామ్యం కలిగినటువంటి ఈ గ్రూప్లో ఇండియా, పాకిస్తాన్ 2 మెంబర్స్గా ఉన్నాయి. 2017లో ఇండియా, పాకిస్తాన్ రెండింటినీ ఇందులో సభ్య దేశాలుగా పెట్టడం జరిగింది. ప్రస్తుతం మరి మనం గత నెలలో చదువుకున్నాం, ఎస్సీఓలో సభ్య దేశాల సంఖ్యని పెంచడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి సమయంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు సభ్య దేశాలుగా అనేది మనం ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. సో మనకి తెలిసినటువంటి సభ్య దేశాలు ఇండియా, పాకిస్తాన్, చైనా, రష్యా, అదేవిధంగా 4 పేర్లు కూడా మనకు కాస్త కన్ఫ్యూజన్గా ఉంటాయండి. సో ఒక్కసారి రాసేద్దాం. భారత్, పాక్, చైనా, రష్యా, వీటితో పాటు మనకి కజకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, అదేవిధంగా కిర్గిస్తాన్, ఈ దేశాలన్నీ కూడా ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. 8 సభ్య దేశాలు ఉన్నాయి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇక ఈ మీటింగ్ మరి ఎక్కడ జరిగింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే నూర్ సుల్తాన్ అనేటటువంటి నగరంలో, నూర్ సుల్తాన్ కజకిస్తాన్. సో కజకిస్తాన్లోని నూర్ సుల్తాన్ అనేటటువంటి అనేటటువంటి వాళ్ళ క్యాపిటల్ సిటీ నగరంలో ఈ మీటింగ్ అయితే నిర్వహించడం అనేటటువంటిది జరిగింది. ఓకేనా? ఇక నెక్స్ట్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పిసిఎల్ ఈ 3 సంస్థలు కలిసి ఒక కొత్త అవుట్లెట్ స్కీమ్, అంటే ప్రస్తుతం మనకి భారతదేశంలో ఈ 3 సంస్థలు ఆయిల్ రంగంలో అతిపెద్ద సప్లయర్లు. ఎందుకంటే ఈ 3 నిజానికి మనం మాట్లాడుకుంటే ఆయిల్ రంగంలో ఈ 3 సప్లయర్లు మాత్రమే మనకున్నాయి. సో ఈ మోడల్ రీటైల్ అవుట్లెట్ పథకానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే దర్పణ్ ఎట్ పెట్రోల్ పంప్. హెచ్పిసిఎల్ని ఆల్రెడీ ఓఎన్జీసీ సంస్థ కొనేసింది. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ ప్రైవేటీకరణకు రెడీగా ఉంది. ఇక
ఇండియన్ ఆయిల్ భారీ లాభాల్లో ఉంది కాబట్టి ప్రస్తుతం దాన్ని అమ్మడానికి ప్రభుత్వం అయితే రెడీగా లేదు, లాభాలు వస్తున్నాయి కాబట్టి. సో ఇందులో మోడల్ రీటైల్ అవుట్లెట్ స్కీమ్ మరియు దర్పణ్ ఎట్ పెట్రోల్ పంప్. ఈ దర్పణ్ ఎట్ పెట్రోల్ పంప్ అనేది ఏంటి అంటే డిజిటల్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఫామ్. అంటే కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఒక ఆన్లైన్ ఫారంని క్రియేట్ చేయడం జరిగింది, అదే దర్పణ్గా మనం చెప్పుకోవాలి. సో మరి ఈ మోడల్ రిటైల్ అవుట్లెట్ స్కీమ్ని ఎవరు ప్రారంభించారు అనేది మనం చూసినట్లయితే హర్దీప్ సింగ్ పూరి. మరి హర్దీప్ సింగ్ పూరి గారు మనకి ఏ మంత్రిత్వ శాఖకి చెందిన మంత్రి అనేటటువంటిది చూస్తే హర్దీప్ సింగ్ పూరి గారు మనకి పెట్రోలియం శాఖ మంత్రి. ఇక మొత్తం రీటైల్ అవుట్లెట్లు 4 విభాగాలుగా వీళ్ళందరూ కలిసి విభజించడం జరిగింది. దాదాపుగా 70,000 పెట్రోల్ బంకులని. రీటైల్ అవుట్లెట్లు అంటే పెట్రోల్ రంగంలో ఏమవుతుందండి, మనకి పెట్రోల్ బంకం. అమెరికాలో దీన్నే ఏమంటారు అంటే గ్యాస్ స్టేషన్ అంటారు, కానీ భారతదేశంలో మనం పెట్రోల్ పంప్ అనే పిలుస్తాం కదా. సో ప్రతి కంపెనీ అంటే ఐఓసిఎల్ విడిగా, బీపీసీఎల్ విడిగా, హెచ్పిసిఎల్ విడిగా శ్రేష్ఠ్, ఉత్తమ్ అనేటటువంటి ఈ అవార్డులు పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇవ్వడం జరుగుతుంది. ఇక శ్రేష్ఠ్ ఉత్తమ్ కాకుండా రాజ్య సర్వప్రథం అంటే మొత్తం దేశంలోనే ఉత్తమమైన పెట్రోల్ అవుట్లెట్గా ఇది ఆయిల్ కంపెనీలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ ఆయిల్ కంపెనీకి ఆ ఆయిల్ కంపెనీ ఈ అవార్డు ఇస్తుంది. శ్రేష్టమైన సేవ, ఉత్తమమైన సేవ ఇచ్చినందుకు ఆయా ఆయిల్ కంపెనీలకి చెందినటువంటి అవుట్లెట్స్కి కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ డిబిటి ఎన్బిఆర్సి ఏంటిది? డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు బ్రెయిన్ రీసెర్చ్ కోసం ఒక నూతన యూనివర్సిటీ ప్రారంభించడం జరిగింది. సో ఈ డిబిటి ఎన్బిఆర్సి అనేటటువంటిది యాక్చువల్గా ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ యూనివర్సిటీ. ఇందులో స్వదేశ్ అనేటటువంటి ఒక నూతన టెక్నాలజీ, ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డాటా అండ్ అనలిటిక్స్. సో ఈ స్వదేశీ అనే దాంట్లో గతంలో కూడా మనం ఇది ప్రారంభించబోతున్నారు అనేటటువంటి కోణంలో దీన్ని డిస్కషన్ అయితే చేసాం. సో ఇప్పుడు ఈ స్వదేశ్ అనేటటువంటిది ఏంటి అంటే ఇది జావా ఆధారంగా పనిచేస్తుంది. జావా ఆధారంగా ప్రోగ్రామ్ చేసినటువంటి ఇది. అదేవిధంగా పైథాన్ టెక్నాలజీతో అనాలిసిస్ అనేది చేస్తుంది. అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా రన్ అయ్యి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ద్వారా పైథాన్ అనేటటువంటిది డాటా అనలిటిక్స్ కోసం వాడతారు. సో మరి ఆ మొత్తం అనేక మంది పేషెంట్లు లేదా అనేక మంది పై చేసినటువంటి డాటాని క్రోడీకరించడానికి పైథాన్ని వాడడం జరుగుతుంది. దీనివల్ల అత్యధిక శాంపిల్స్ కూడా అత్యంత తక్కువ సమయంలో మనకి కావాల్సినటువంటి రిజల్ట్స్ అయితే ఈజీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇందులో అనేక ట్రైనింగ్ మాడ్యూల్స్, అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ మాడ్యూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఎన్బిఆర్సి అనేటటువంటిది ఏంటి అంటే ప్రస్తుతం డీమ్డ్ యూనివర్సిటీగా కూడా అక్కడ ఫంక్షనింగ్ చేస్తోంది. సో అది కూడా ఒక ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్గా ఏంటి అంటే స్వదేశ్ అనే బ్రెయిన్ ప్రపంచంలోనే మొట్టమొదటి మల్టీ మోడల్ బ్రెయిన్ ఇమేజింగ్ డాటా అండ్ అనలిటిక్స్. అంటే అనేక రకాలుగా న్యూరోకి సంబంధించి 6 మాడ్యూల్స్ ఇందులో ఉంటాయి. ఈ 6 మాడ్యూల్స్ అనేటటువంటివి మనకి న్యూరో డీజెనరేటివ్, న్యూరో సైకియాట్రిక్, న్యూరో డెవలప్మెంటల్, COVID-19 రిలేటెడ్, అదర్స్, అదేవిధంగా హెల్దీ పీపుల్. అంటే మొదటి 5 కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఇక ఆఖరిది అన్ని నార్మల్గా ఉన్న వాళ్ళకి. అదేవిధంగా పార్కిన్సన్స్ వ్యాధి
ఈ పార్కిన్సన్స్ వ్యాధికి సంబంధించినటువంటి మొత్తం అధ్యయనం కూడా ఇందులో చేయాలి అని వీళ్ళు డిసైడ్ అవ్వడం అయితే జరిగింది. అదే విధంగా రీసెర్చ్ కూడా జరుగుతోంది. ఇక నెక్స్ట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది డీబీటీ, ఎన్బీఆర్‌సి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్, హర్యానాగా గుర్తుపెట్టుకోవాలి. సో, జాతీయ మెదడు పరిశోధనా సంస్థ. మరి ఈ మెదడు పరిశోధనా సంస్థ ఎక్కడుంది అంటే మనకి ఎక్కడుందండి? హర్యానాలో ఉంది. ఓకే. సో, నెక్స్ట్ కరెంట్ అఫైర్‌లోకొస్తే మేఘాలయ మొట్టమొదటిసారి ఆక్విలా X2 అనేటటువంటి ఒక డ్రోనుని ఉపయోగించబోతోంది. ఈ డ్రోన్ దేనికి ఉపయోగిస్తారు అంటే మెడిసిన్స్‌ని డెలివరీ చేయడం కోసం. సో, ఈ ఆక్విలా X2 అనేటటువంటి డ్రోన్ ఈవీటీఓఎల్ అనేటటువంటి సాంకేతికత ద్వారా పనిచేయబోతోంది. అంటే వర్చువల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్. అంటే కంప్యూటర్ ద్వారా మనం దీన్ని టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్‌ని కంట్రోల్ చేయొచ్చు. సో, ఇది 25 కిలోమీటర్లని 25 నిమిషాల కంటే తక్కువగా ఇస్తుంది అని వీళ్ళు గతంలో టెస్టింగ్‌లో తెలియడం జరిగింది. సో, అందుకే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 25 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్ని ఎంచుకొని అంత దూరం వరకు కూడా అంటే ఒక పీహెచ్‌సీ ఉంది ఎక్కడైనా. ఆ పీహెచ్‌సీకి చుట్టుపక్కల 25 కిలోమీటర్ల రేడియస్‌లో ఎక్కడ ఏ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఈ డ్రోన్‌ని ఉపయోగించి మెడిసిన్స్ సులభంగా కొండలు, గుట్టల్లో ఎందుకంటే ఇది లాంచ్ చేసిన ప్రాంతం వెస్ట్ కాశీ, పశ్చిమ కాశీ జిల్లా. నిన్న కూడా మీకు చెప్పాను గారో, కాశీ, జయంతియా అనేటటువంటి పదాలు మన కళ్ళకి కనిపిస్తే వెంటనే మనకు గుర్తు రావాల్సిన రాష్ట్రం మేఘాలయ అని. సో, అటువంటి ఈ డ్రోన్ ఆక్విలా X2ని కూడా వీళ్ళు ఇక్కడే ప్రారంభించడం జరిగింది. దేనికి మరి అంటే మనకి మెడిసిన్స్‌ని డెలివరీ చేయడం కోసం ప్రారంభించడం జరిగింది. ఇక ఇవాల్టి కరెంట్ అఫైర్స్ ఇక్కడితో క్లోజ్ చేసి ఎడిటోరియల్ వొకాబులరీలోకి వెళ్దాం. సో, ఇవాల్టి ఫస్ట్ వర్డ్ పుర్లాయిన్. పుర్లాయిన్. పుర్లాయిన్ అంటే ఏదైనా కొట్టేయడం. పుర్లాయిన్ అంటే ఏదైనా కొట్టేయడం. స్టీల్ సంథింగ్. లూట్, పిల్ఫర్, స్టీల్, ఎంబెజిల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే దీని సినోనిమ్స్‌గా మనం చెప్పుకుంటాం. మరి దీని యాంటోనిమ్ బెస్టో అంటే వాళ్ళకి ఇచ్చేయడం. కాంట్రిబ్యూట్ అంటే మన వంతు సహాయం చేయడం. డొనేట్ దానం చేయడం. పర్చేస్ కొనుగోలు చేయడం. అంటే ఏదో ఒక రకంగా ఆ వస్తువుకి చెందినటువంటి విలువని ఇస్తున్నారు. లేదంటే మనం వాలంటరీగా ఎవరికైనా వస్తువుని ఇచ్చేస్తున్నాం. ఆ 2 మీనింగ్స్‌లో దేన్నైనా మనం ఇక్కడ తీసుకోవచ్చు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. జిల్ వాస్ షాక్డ్ వెన్ హర్ బెస్ట్ ఫ్రెండ్ ట్రైడ్ టు పర్లోయిన్ హర్ ఫేవరెట్ నెక్లెస్. ఆమెకి చాలా ఇష్టమైనటువంటి నెక్లెస్‌ని తన ప్రాణ స్నేహితురాలే కొట్టేయాలి అనుకున్నప్పుడు జిల్ అనేటటువంటి ఆమె చాలా ఆశ్చర్యానికి గురైంది. షాక్ అయిపోయింది అని చెప్పడం ఉద్దేశం. సో, ఇక్కడ పర్లాయిన్ అంటే దొంగతనం చేయడం అనేటటువంటి ఉద్దేశం. ఇక నెక్స్ట్ గ్లోట్ అంటే డ్వెల్ ఆన్ వన్స్ సక్సెస్ ఆర్ అనదర్స్ మిస్‌ఫార్చ్యూన్ విత్ స్మగ్నర్ ఆర్ మాలిగ్నెంట్ ప్లెజర్. అంటే వేరే వాళ్ళ యొక్క ఆహ్, బాధ మిస్‌ఫార్చ్యూన్ అంటే దురదృష్టాన్ని లేదా మన సొంత అవకాశాన్ని ఉదాహరణకి భారత్ మ్యాచ్ గెలిచింది న్యూజిలాండ్‌పై అనుకుందాం. నిన్న టెస్ట్ డ్రా అయింది. గెలిచిందనుకుందాం. భారత్ గెలిచిందని పండగ చేసుకోవడం ఒక పద్ధతి. న్యూజిలాండ్ ఓడిపోయిందని పండగ చేసుకోవడం ఇంకొక పద్ధతి. ఏదైనా గ్లోటే. సో, ఎక్సల్ట్, రిజాయిస్, రిలిష్ అంటే ఆ సక్సెస్‌ని సెలబ్రేట్ చేసుకోవడం ఇక్కడ మీనింగ్. ఇక దీని అపోజిట్ సింపథైజ్ అంటే వాళ్ళ మీద జాలి చూపించడం. కమిషరేట్ అంటే వాళ్ళకి సాలిడారిటీని ప్రకటించడం. వాళ్ళకి సాలిడారిటీనైతే ప్రకటించడం. ఓకే. సో, ఐ యామ్ మచ్ టూ హ్యాపీ టు గ్లోట్ అంటే అర్థం ఏంటండి?
నేను నా సక్సెస్‌ని ఎంజాయ్ చేయడం చాలా ఆనందంగా నేను నా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తా. అంటే నా సక్సెస్ గురించి నేను చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతాను అని చెప్పడం ఇక్కడ గ్లోట్ యొక్క యూసేజ్. ఇక నెక్స్ట్ వర్డ్ టిజీ అంటే ఏ స్టేట్ ఆఫ్ నెర్వస్ ఎక్సైట్‌మెంట్ ఆర్ యాజిటేషన్ అంటే బాగా కోపం లేదా ఒక టూ మచ్ ఎక్సైట్‌మెంట్ అది ఆనందంగా కావచ్చు, బాధగా కావచ్చు, కోపంతో కావచ్చు. ఎక్కువగా ఏంటి అంటే ఏదైనా ఒక ఆర్గ్యుమెంట్‌లో ఎవరో ఒకళ్ళు హైపర్ అయిపోతూ ఉంటారు కదా! దాన్ని టిజీ అంటాం. మరి దాని సినోనిమ్స్ యాక్రిమోనీ, ఎనిమోసిటీ, అనాయన్స్, షార్గిన్ అన్నిటి మీనింగ్ ఒకటే. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పొద్దున్నే మన టీవీ డిబేట్లు జరుగుతాయి కదా! వాటిల్లో ఒకళ్ళు ఒక స్టేట్మెంట్ పాస్ చేస్తే మిగతా వాళ్ళందరూ హైపర్ అయిపోతూ ఉంటారు కదా! దాన్ని మనం టిజీ అని పిలవచ్చు. మరి దీని ఆపోజిట్ కామ్ సైలెంట్‌గా ఉండడం. ఈజ్ చాలా ఈగర్‌గా అంటే కుతూహలంతో, ఉత్సుకతతో ఉండడం. డిలైట్ వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత అద్భుతంగా ఉందో అనిపించేలా ఉండడం. మై ఆంట్ విల్ గెట్ ఇన్ ఎ టిజీ ఇఫ్ ఎనీవన్ టాక్స్ బ్యాక్ టు హెర్ ఈవెన్ ఇఫ్ షీ సెడ్ సంథింగ్ రాంగ్ అండ్ దే హావ్ ఎ పాయింట్. మా పిన్ని లేదా మా అత్త ఆవిడ ఎవరైనా ఆవిడకి ఎదురు సమాధానం చెప్తే, లేదంటే ఆవిడ తప్పున్నా కూడా ఎవరైనా ఆవిడకి ఎదురు మాట్లాడితే ఆవిడ పిచ్చెత్తినట్టు అయిపోతుంది. కోపం తెచ్చేసుకొని చాలా విపరీతంగా బిహేవ్ చేస్తుంది అని చెప్పడం ఇక్కడ మెయిన్. ఓకే. ఇక నెక్స్ట్ రెప్రొబేట్ అంటే ఎక్కడైనా మన యొక్క మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని మనం ఫాలో అయ్యే ఎథిక్స్ అండ్ వాల్యూస్‌ని కాస్త తగ్గించి బిహేవ్ చేస్తే అంటే మన విలువలని వదిలేసుకొని మనం ఏదైనా ఒక పనిని చేస్తే దాన్ని రెప్రొబేట్ అంటాం. సో కరప్ట్, డిబేస్డ్, డిబాష్డ్, డీగ్రేడెడ్ అంటే పూర్తిగా పాడైపోయాడు, పూర్తిగా చేయి దాటిపోయాడు, దేన్ని పట్టించుకోవట్లేదు ఇటువంటి ఉద్దేశంలో వాడతాం. మరి దీని యాంటోనిమ్స్ అప్రైట్, వర్చువస్, ప్రిన్సిపల్డ్, రైటియస్ ఇవన్నీ కూడా దీని యాంటోనిమ్స్. ద సీరియల్ కిల్లర్ వాజ్ ఎ రెప్రొబేట్ హూ డిడ్ నాట్ కేర్ అబౌట్ ఎనీవన్. ఆ సీరియల్ కిల్లర్ ఎవరి గురించి పట్టించుకోలేదు. కాబట్టి అతన్ని మనం ఒక రెప్రొబేట్‌కి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే రెప్రొబేట్ అంటే ఎవరండి? ఎవరి గురించి పట్టించుకోనటువంటి ఒక వ్యక్తిగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇక నెక్స్ట్ రిడాక్ట్ అంటే ఏదైనా ఒక పుస్తకం కావచ్చు, లేదంటే ఒక మ్యాగజైన్ కావచ్చు, ఒక జర్నల్ కావచ్చు, ఏదైనా ఒకటి ఆఖరి నిమిషంలో ఒక తప్పును గుర్తుంచి దాన్ని మారిస్తే దాన్ని రిడాక్ట్ అంటాం. అంటే కరెక్ట్, రెక్టిఫై, రిపేర్, ఫిక్స్ అంటే ఏదైనా ఒక తేడా, ఒక తప్పుని మార్చి సరిదిద్దితే దాన్ని రిడాక్ట్ అనే ఉద్దేశంలో వాడతాం. మరి దీని ఆపోజిట్స్ ఏమవుతాయి? బిఫోల్ అంటే అలా తప్పుగా వదిలేయడం. డిటీరియోరేట్ అంటే ఇంకా దరిద్రంగా తయారు చేయడం. డిమినిష్ అంటే దాని క్వాలిటీని తగ్గించడం. హిండర్ అంటే ఆ పని జరగకుండా ఆపడం. ద ఎడిటర్ హ్యాడ్ టు రిడాక్ట్ వాట్ వాస్ ప్రైవేట్ ఇన్ ద కోర్ట్ డాక్యుమెంట్స్ బిఫోర్ రిలీజింగ్ ఇట్ టు ద మీడియా అంటే ఆ పత్రికా విలేఖరి లేదా ఆ పత్రిక యొక్క ఎడిటర్ మొత్తం చాలా డాక్యుమెంట్లని బహిర్గతం చేయాలనుకున్నాడు. కానీ అందులో కోర్టుకి సంబంధించి ఏవైతే డాక్యుమెంట్లు ఉన్నాయో అవి సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటన్నిటిని ప్రైవేట్‌గా వెనక్కి తీసుకొని తన దగ్గరే పెట్టేసుకున్నాడు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ఇక నెక్స్ట్ డౌన్ ట్రాడెన్ అంటే ఎవరినైనా దారుణంగా తొక్కేస్తే దాన్ని డౌన్ ట్రాడెన్ అంటారు. అంటే అప్రెస్డ్ ఆర్ ట్రీటెడ్ బ్యాడ్లీ బై ద పీపుల్ ఇన్ పవర్. అధికారంలో ఉన్నవాళ్ళు లేదంటే ఆ ప్రాంతంలో బాగా పవర్ఫుల్‌గా ఉన్నవాళ్ళు. ఉదాహరణకి బ్రిటిష్ వాళ్ళు భారతీయులందరినీ తొక్కేశారు. భారతదేశంలో కొన్ని పై జాతుల వారు, కింది జాతుల వారిని తొక్కేశారు. కొంతమంది రంగురు, కొంతమంది కాస్ట్, ఇంకొంతమంది వేరే రకంగా ఎవరో ఒకళ్ళని ఎవరైతే ఆ సమయానికి పవర్‌లో ఉన్నారో వాళ్ళు వాళ్ళ కింద వాళ్ళని తొక్కేశారు. తొక్కేశారు కాబట్టి మిగతా వాళ్ళు కింద వాళ్ళయ్యారు. అది డౌన్ ట్రాడెన్. దీన్నే పర్సిక్యూటెడ్, ఎక్స్‌ప్లాయిటెడ్, రిప్రెస్డ్, టైరనైజ్డ్ ఇలా ఎలా పిలిచినా సరే దాని అర్థం ఏంటి అంటే అవతల వాళ్ళని దారుణంగా తొక్కేసాము. పర్సిక్యూట్, ఎక్స్‌ప్లాయిట్, రిప్రెస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒకళ్ళని మనం భయపెట్టి తొక్కేస్తాం. ఇంకొకళ్ళని వాళ్ళలో ఒకళ్ళిద్దరిని చంపేసి తొక్కేస్తారు. ఇంకొంతమందిని దోచుకొని తొక్కేస్తారు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. మరి దీని అపోజిట్స్ ఏమవుతాయి? ప్రొటెక్టెడ్ రక్షించడం.
రెస్పెక్టెడ్ గౌరవం ఇవ్వడం, గార్డెడ్ వాళ్ళని రక్షించడం, ఫేవర్డ్ వాళ్ళకి అనుకూలంగా ఏమైనా చేయడం. వి ఆట్ టు ఎంకరేజ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఆల్ దోస్ హూ ఫీల్ అప్రెస్డ్ ఆర్ డౌన్ ట్రోడెన్. ఎవరైతే తమని మిగతా వాళ్ళందరూ కలిసి తొక్కేస్తున్నారు అని అభిప్రాయపడతారో, ఎవరైతే తాము ఇతరుల వల్ల బాధింపబడ్డాము, వాళ్ళ వల్లే మేము చాలా కుంగుబాటుకి లేదంటే మా ఆర్థిక, మానసిక, సామాజిక పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి అని ఆ ఫీలింగ్‌లో ఉంటారో వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిన బాధ్యత మనందరిది అని చెప్తున్నారిక్కడ. ఓకే. ఇక నెక్స్ట్ రావెనస్ అంటే చాలా గొప్ప, చాలా తీవ్రమైనటువంటి ఒక కాంక్ష. ఇన్‌సషియబుల్, గ్రీడీ, గ్లూటనస్, ఎడాషియస్ అంటే విపరీతమైన ఆకలి, ఏదైనా నేర్చుకోవాలని కావచ్చు, ఏదైనా తినాలని కావచ్చు, ఏదైనా చెయ్యాలి అని ఒక విపరీతమైనటువంటి ఆ ఉత్సుకత, ఆ అవసరం ఉంటుంది కదా! అది రావెనస్. మరి దీని ఆపోజిట్ కంటెంట్ అంటే అన్నీ ఉండి కంపోజ్డ్‌గా ఉంటాడు. సాటిస్ఫైడ్ సంతృప్తి, సాటియేటెడ్ అంటే అన్నీ ఉండి ఉండడం, సేటెడ్ అంటే పూర్తిగా నిండుకుండలా ఉండడం. హి బిగాన్ టు ఈట్ రావెనస్‌లీ అంటే బకాసురుడు, కుంభకర్ణుడు తిన్నట్టు ఆమె తినడం మొదలుపెట్టింది. ఎందుకంటే పాపం 2 రోజుల నుంచి తిండి లేదు. విపరీతమైన ఆకలితో ఉంది. కాబట్టి షీ బిగాన్ టు ఈట్ రావెనస్‌లీ అని చెప్తాం. నెక్స్ట్ ఇన్‌కన్సీవబుల్ అంటే ఆ విషయాన్ని మనం తలుచుకోలేకపోతున్నాం అసలు. ఉదాహరణకి 'సంపూర్ణేష్ బాబు' 'క్యాలీఫ్లవర్' సినిమా. నెక్స్ట్ రాబోతున్న 'పుష్ప', 'రాధేశ్యామ్', 'భీమ్లా నాయక్', 'ట్రిపుల్ ఆర్' ఈ 4 సినిమాలు కలిపి ఎన్ని డబ్బులు కలెక్ట్ చేశాయో దానికి 10 రెట్లు కలెక్ట్ చేసింది. 'అవతార్' అదే విధంగా ఎవర్జెన్స్ కలెక్షన్‌లని కూడా 'సంపూర్ణేష్ బాబు క్యాలీఫ్లవర్' అనే సినిమా దాటేసింది. జోక్‌గా కూడా ఎవరు నమ్మరు కదా! అటువంటి విషయం ఒకవేళ నిజంగా జరిగితే ఆ పరిస్థితిని మనం ఏమంటాం? అసలిది ఆలోచనకి కూడా ఎవరికీ రానటువంటిది. 'రాజమౌళి' సినిమా చూసినప్పుడు చాలామంది ఫీలింగ్ అది. సో, ఇటువంటివన్నీ కూడా ఇక్కడ మనం మాట్లాడతాం. నాట్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ ఇమాజిన్డ్ ఆర్ గ్రాస్ప్డ్ మెంటల్లీ, అన్‌బిలీవబుల్ అంటే నమ్మశక్యం కానటువంటిది. దీని సినోనిమ్స్ ఇంప్లాజిబుల్ అంటే అసలు మన ఆలోచనకు కూడా తట్టదు. మరి దాని అపోజిట్ ఏమవుతుంది? ప్లాజిబుల్. ఇంప్రాబబుల్ అంటే ఖచ్చితంగా అవ్వదు అని మనం అనుకున్నది. ప్రాబబుల్ అంటే మాక్సిమం అవుతుంది. ఇంక్రెడిబుల్ ఊహాతీతమైనది. ఇన్‌కాజిటబుల్ అంటే ఆలోచనకి అందనటువంటిది. మరి దాని యాంటోనిమ్స్ రీజనబుల్ అంటే కొంచెం ఆలోచించి తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ టెనబుల్ అంటే తెలిసినటువంటిది. కన్సీవబుల్ ఆలోచించదగినది. ఇట్ ఈస్ ఇన్‌కన్సీవబుల్ దట్ యంగ్ బాయ్ వాక్డ్ 20 మైల్స్ వితౌట్ షూస్ ఇన్ ఫ్రీజింగ్ వెదర్. కాళ్ళు గడ్డ కట్టుకునేటటువంటి చలిలో ఆ చిన్న పిల్లాడు 20 మైళ్ళు చెప్పులు లేకుండా నడిచాడు అన్న విషయమే మనకసలు ఆలోచనకి కూడా అందనటువంటిది అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ డైలేటరీ అంటే చాలా మెల్లిగా పనిచేస్తుంది. స్లగిష్, స్లాత్‌ఫుల్, స్లాక్ అంటే చాలా నత్తనడకన సాగుతుంది అని చెప్పడం. దాని అపోజిట్స్ ఏమవుతాయి? ఫాస్ట్, ప్రాంప్ట్, బ్రిస్క్, క్విక్ వేగంగా జరగడం. ద గవర్నమెంట్ హాస్ బీన్ డైలేటరీ ఇన్ కండెమ్నింగ్ ద ఔట్రేజ్. అక్కడ జరుగుతున్నటువంటి ఆ అల్లర్లని ఖండించడంలో లేదంటే ఆ దారుణాల్ని ఖండించడంలో ప్రభుత్వం చాలా అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. నత్తనడకన దానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి అని చెప్పడం డైలేటరీ. అంటే చాలా దారుణంగా అసలు ఎందుకు ఏ పని ఈ పని ఎందుకు చేస్తున్నావురా అన్నట్టు నత్తనడకన చేయడం అన్నమాట. ఇక లాస్ట్ రిపెంటెంట్ అంటే దేని గురించైనా ఇక్కడ సారీ చెప్పడం కాదండి. మనం సారీ ఫీల్ అవ్వడం. అంటే పశ్చాత్తాపపడడం లేదంటే ఏదైనా ఒకటి జరిగాయి అని చాలా సార్లు దానికి మనం బాధపడ్డం. పెనిటెంట్, అపాలజెటిక్, కాంట్రైట్, రిగ్రెట్‌ఫుల్, రిమోర్స్‌ఫుల్, అటోనింగ్, కంపన్షియస్ ఇవన్నీ కూడా దీని యొక్క సినోనిమ్స్. అంటే బాధపడుతున్నారు ఒక వ్యక్తి, మనం కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు. చేసిన పనికి బాధపడుతూ పశ్చాత్తాపపడుతున్నారు అని చెప్పడంలో వాడతాం. ఇక దీని యాంటోనిమ్స్ చూస్తే థాంక్‌ఫుల్, హ్యాపీ, జాయ్‌ఫుల్ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ పశ్చాత్తాపానికి అపోజిట్స్.
ద లిటిల్ బాయ్ వాజ్ క్వైట్ రిపెంటెంట్ ఫర్ హిట్టింగ్ హిస్ సిస్టర్ అండ్ అపాలజైజ్డ్ మెనీ టైమ్స్. అతడు తన అక్క చెల్లెలు తోబుట్టు ఎవరినో కొట్టేశాడు. చేత్తో కొట్టాడో దేంతో కొట్టాడో మనకు తెలియదు, కొట్టాడు కాబట్టి దాన్ని తలుచుకొని తెగ బాధపడుతున్నాడు, విపరీతంగా బాధపడుతున్నాడు ఆ చిన్న పిల్లాడు అని చెప్పడం ఇక్కడ రిపెంటెంట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మళ్ళీ రేపటి క్లాస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్.